భైరవ సినిమా చూస్తుంటే మాత్రం గూస్ బంప్స్ వస్తున్నాయినా అసలు చెప్తున్నా సినిమా మాత్రం తుమ్మలేసి వేసిండు అసలు డైరెక్టర్ గారు అసలు ఏదో ఎక్స్పీరియన్స్ పెద్ద డైరెక్టర్ లాగా తీసేసిన సినిమా అంటే ఆల్రెడీ చిన్న సినిమా చేసుకుని పెద్ద సినిమా స్థాయికి వచ్చిండు ముగ్గురు హీరోలను హ్యాండిల్ చేయడం చాలా కష్టం అలాంటి ముగ్గురు హీరోలు కూడా న్యాయం చేసిండు మనోజ్ గారి యాక్టింగ్ మాత్రం మళ్ళీ ఒక మోహన్ బాబు కనిపించిన యాక్టింగ్ లో విలనిజం యాక్టింగ్ చూస్తుంటే ఒక హీరోయిజం ఒక విలనిజం అంటే అంత బాగా చేసిండు మన మంచు మనోజ్ గారు మేము చెప్పండి బెల్లంకొండ సాయి గారు నా నిజంగా చెప్తున్నా ఈ సినిమాకి నీకు అవార్డు రావాలన్నా అంటే నీ యాక్షన్ నీ యాక్టింగ్ ఎంత సింపుల్గా కనిపిస్తావో నీ విశ్వరూపం చూపించిన యాక్టింగ్లా నీ యాక్టింగ్ ఫిజా అయిపోతారని ఎవరైనా అంత బాగా చేసినావు నిజంగా చెప్తున్నా నాన్న రోహిత్ గారు కూడా ఇక్కడ ఆయన కూడా యాక్టింగ్ చాలా బాగా చేసిండు మన బాలకృష్ణ కనిపించిండు ఒక్కొక్క సీన్లలో చూస్తుంటే అంత బాగా చేసిండు అంటే నాన్న రోహిత్ గారు చాలా సీనియర్స్గా నేను ఒకటే చెప్తున్నా ప్రతి ఒక్క రియల్గా చెప్తున్నా నేను గుర్తుపెట్టుకోండి అన్నదమ్ములు ఎలా ఉంటారో రియల్ లైఫ్లో ఫ్రెండ్షిప్ ఎలా ఉంటారో దోస్తులు ఎలా ఉంటారో పైసల కోసం ప్రేమ చేసుకోండి కానీ దుష్మన్ కావద్దు నాకు తెలిసిన కాడికి ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు మారాలి చేంజ్ కావాలి ఎందుకంటే ఒక సినిమా లెక్క చూడాలి పైసా ఇంపార్టెంట్ కాదు మనుషులకి ప్రేమ ఉండాలి అది ఇంపార్టెంట్ అలాంటి పైసా దగ్గర పోతే మనిషి ఎంత మంచోడో చెడ్డోడు అవుతాడని చూపించిండు సినిమా అలా కావద్దు నేను మనసు పొడుతూ కోరుకుంటున్నా అందరు బాగుండాలి మనసు పొడుతూ దుష్మన్ కావద్దు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ముందే కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ చాలా బాగుంది సూపర్ అన్న ఇప్పుడే భైరవం అనే సినిమా చూసి వస్తున్నా అన్న సినిమా ఎలా ఉంటుందా ఏందా అని చెప్పేసి భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చిన నిజంగా మూవీ మాత్రం ఎక్సలెంట్ అన్న ఏంటంటే ఆఫ్టర్ 8 సంవత్సరాల గ్యాప్ తర్వాత మనం మంచు మనోజ్ గారికి ఒక మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు నిజంగా మూవీ అయితే ఎక్సలెంట్ అన్న మంచు మనోజ్ గారిని మూవీ అసలు ఈ సినిమా మొత్తంలో ఏంటంటే మంచు మనోజ్ లేకపోతే ఈ సినిమా లేదు భయ్యా అంత బాగుంది నిజంగా చెప్పాలంటే బెల్లంకొండ గారు కావచ్చు నారా రోహిత్ గారు కావచ్చు ఇటు మన ఎవరు ముగ్గురికి సరైన క్యారెక్టరైజేషన్ ప్రకారం బ్యాలెన్సింగ్ బాగా చేశారు ఇంటర్వెల్ బ్యాంగ్ ఫైటింగ్ పెట్టిరు భయ్యా అసలు ఏం పెట్టిరు అసలు కేక లెవెల్లో పెట్టిరు ముగ్గురిని సరైన బ్యాలెన్సింగ్ లో చూపెట్టారు లాస్ట్ క్లైమాక్స్ సీన్ లాస్ట్ 30 నిమిషాల్లో అసలు ఎమోషనల్ సీన్స్ పరంగా చూసుకున్నా ఇంకా ఫైటింగ్ పరంగా చూసుకున్నా కూడా సూపర్ భయ్యా నిజంగా అసలు ఆ ఫైట్స్ ఏంటంటే మామూలుగా ఇలాంటి ఫైట్ సీన్స్ ఏదైనా చూడాలంటే డైరెక్టర్ బోయపాటి గారిని చూడాలని అనుకోవచ్చు కానీ దాన్ని డామినేట్ చేసే లెవెల్లో దాన్ని మించిపోయే లెవెల్లో తోపు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ భయ్యా ఫైటింగ్ పరంగా చూసుకున్నా డైలాగ్ డెలివరీ పరంగా చూసుకున్నా కానీ మంచు మనోజ్ని మాత్రం ఒక క్రూరత్వమైన లెవెల్లో లాస్ట్ క్లైమాక్స్ సీన్లో అసలు మామూలుగా చూపెట్టలేదు భయ్యా ఒక్కొక్కళ్ళకు ఏంటంటే థియేటర్లో ఆయన వాయిస్ బేస్కి ఇట్లా మామూలుగా జుప్ అని చెప్పేసి సౌండ్స్ వస్తున్నాయి నిజంగా ఆ రేంజ్లో ఉంది భయ్యా నిజంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ది సూపర్ ఎక్సలెంట్ భయ్యా మూవీ ముగ్గురు ఇట్లలో ఎవరు బాగా చేసిరని అంటే మంచు మనోజ్ మాత్రం క్రూరత్వమైన యాక్టింగ్ బెల్లంకొండ ఏంటంటే హీరో పరంగా డామినేషన్ యాక్టింగ్ నారా రోహిత్ ఏంటంటే సెకండ్ హాఫ్లో ఎమోషనల్గా చూపెట్టారు భయ్యా కొంచెం నెగిటివ్ రోల్లో ఏంటంటే ఎమోషనల్గా చూపెట్టారు కానీ ఆ ఒక్క ఎమోషనల్ సీన్స్కి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి భయ్యా నిజంగా చెప్పాలంటే ఓవరాల్గా చెప్పుకుంటే మాత్రం మూవీ మాత్రం ఎక్సలెంట్ భయ్యా 8 సంవత్సరాల గ్యాప్ తర్వాత మంచు మనోజ్ గారు లేకపోతే ఈ సినిమానే లేదు మంచు మనోజ్ గారి కెరియర్లో ఈ మూవీ ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ భయ్యా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్తా నిజంగా బాగుంది భయ్యా ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ థియేటర్కి వచ్చి ఆన్ స్క్రీన్ మీద చూడండి 1% కూడా డిసప్పాయింట్ గారు నాకు మంచు మనోజ్ పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది అన్న మంచు మనోజ్ అండ్ బెల్లంకొండ ఇద్దరు పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది ముగ్గురిని ఈక్వల్గా బ్యాలెన్స్ చేశారు కానీ కాకపోతే నారా రోహిత్ గారిని ఏంటంటే సెకండ్ హాఫ్లో ఎమోషనల్గా చూపెట్టారు లాస్ట్ క్లైమాక్స్ 30 నిమిషాలు మాత్రం నిజంగా ఒక ఊర్ర మాస్ లెవెల్లో చూపెట్టారు భయ్యా అసలు మాస్ ర్యాంపేజ్ అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ అన్న బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిరు కాక కుంకుమ పూసుకొని వచ్చేస్తే కుంకుమ మీద పడితే ఒక్కసారిగా దేవుని అవతారం ఎత్తినప్పుడు పూనకాలు ఎట్లా వస్తాయో బెల్లంకొండ శ్రీనివాస్కి అటువంటి అవతారం వచ్చేసింది అనమాట పూనకాలు అనమాట మనోడు ఎగిరెగిరి గాల్లో ఎగిరి కొడతంటే అసలు ఇక ఆయన ఇంత వైలెన్స్ అవసరం అనిపించింది కానీ ఎందుకంటే ఒక కుటుంబాన్ని ఒక మనిషిని ఒక ప్రాంతంలో కొన్ని అన్యాయాలు జరుగుతుంటే గుళ్ళకు సంబంధించిన అన్యాయాలు జరుగుతుంటే రాజకీయ నాయకులు దోసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటే ఆ టైప్లో ఊర్లో ఉండే వాళ్ళు రక్షించాలనుకుంటారు చూసినావా వాళ్ళని భక్షించే వాళ్ళు ఉంటారు చూసినావా ఆ భక్షించే వాళ్ళని కూడా భక్షించేసి రక్షించాలనుకున్నాడు ఒకడు ఉంటాడు రామ లక్ష్మణుడికి ఆంజనేయులు లాగా అలా మన బెల్లంకొండ శ్రీనివాస్ పాత్ర అద్భుతం అనిపించేస్తుంది నిజంగా కిర్రాకున్నది మనవాడి సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి బెల్లంకొండ శ్రీనివాస్ టోటల్గా హైలైట్ అయిపోతాడు ప్రతి హీరో పాత్ర చాలా బాగా అనిపించేస్తుంది మంచి మనసు ముగ్గురికి బ్యాకప్ అంటారు కదా మళ్ళీ రిటర్న్ వచ్చాడా మళ్ళీ హీరో ఎక్కడ కనపడకుండా పోయిండంటారు మళ్ళీ రిటర్న్ వచ్చారు మళ్ళీ కనపడతారు ఇక కనుక వీళ్ళు కంటిన్యూగా మళ్ళీ ముగ్గురు కలిసి తీసుకుంటా పోయినా కానీ సినిమాలు బ్లాక్
బ్లాక్ బస్టర్ అవుతాయి. అలాగే యాష్ టాక్ బయకట్ ఏదో అంటున్నారు, అవన్నీ ఏం పని చేయవు కాక. సినిమా అయితే బాగుంది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది సినిమా. మూవీ హైలైట్స్ అంటే క్లైమాక్స్, వాళ్ళు ప్రీ క్లైమాక్స్ అంటే ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ కూడా చాలా బాగా అనిపించింది. ఒక్కసారిగా ట్విస్ట్ అనిపించింది, ఇది ఏంట్రా బాబు క్లైమాక్స్ లో రావాల్సిన విషయం ఇంటర్వెల్ వచ్చింది అనుకుంటారు. సో క్లైమాక్స్ లో ఇంకా ఎటువంటి ఎలివేషన్స్ ఉంది, ఆ క్లైమాక్స్ లో వచ్చే 5-10 నిమిషాలు పావు గంట ఎంత అద్భుతంగా ఉంటుందని చూపించడానికి ఇంటర్వెల్ బాగా అనిపించింది. శంకర్ కూతురు లాగా అనిపించలేదు నాకు. ఒక పల్లెటూరు, మన తెలుగు అమ్మాయి, పల్లెటూరు అమ్మాయి లాగా అనిపించింది. అంత అందంగా ఉన్న అమ్మాయిలు, మల్టీ టాలెంటెడ్ ఉన్న అమ్మాయి మన తెలుగు సినిమాలకు పనికొస్తుంది అనుకున్నారుగా. ఖచ్చితంగా తెలుగు సినిమా అమ్మాయి లాగా అనిపించింది. యాసలో మాట్లాడింది, పర్ఫెక్ట్ గా ఉంది. ఎక్కడ ఆమె గ్లామరస్ హీరోయిన్ గా ఏదో రొమాంటిక్ గా సెక్సీగా చూపించారు, ఎక్కడ చూపించారు. పక్కా పల్లెటూరు అమ్మాయి లాగా చూపించారు, చాలా బాగా చేసింది. డామినేషన్ ఏం లేదు, ముగ్గురు పాత్రలు చాలా బాగా అనిపించింది. ప్రతి హీరో అభిమానులు ఈ సినిమా చూడాలి, ఖచ్చితంగా చూడొచ్చు. ఒకరు తగ్గించడానికి అని ఏం లేదు. సో ముగ్గురికి పాత్ర బాగానే ఉంది. అయితే క్లైమాక్స్ వచ్చేసరికి బెల్లం కూడా సినిమా సైల్ వెయిట్ అయిపోతాడు. టోటల్ సినిమా మొత్తం క్లైమాక్స్ వచ్చేసరికి ఇంకా మనోడిగా గాల్లో ఎగిరేసి కొట్టే సన్నివేశాలు, ఆ త్రిశూలంతో పొడిచే సన్నివేశాలు అయితే గూస్ బంప్స్ అనమాట. ఖచ్చితంగా కంబ్యాక్. డివోషన్ సాంగ్స్ వస్తాయి, కొన్ని ఫైటింగ్ సన్నివేశాలు జరిగేటప్పుడు మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సేమ్ టైం సాంగ్స్ ఉన్నాయి కదా, మస్త్ అనిపించేస్తాయి. కాకపోతే వైలెన్స్ వల్ల చిన్నపిల్లలు భయపడతారు. ఒంటరిగా చూడొద్దు, ఫ్యామిలీతో చూడాలని కోరుకుంటారా. విత్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చాలా బాగా కనెక్ట్ అవుతారు. ప్రతి సన్నివేశం చాలా బాగా అనిపిస్తుంది, ప్రతి ఎలివేషన్ బాగా అనిపిస్తుంది, ప్రతి సాంగ్ బాగా అనిపించేస్తుంది. ఇక డివోషనల్ సాంగ్స్ అయితే కిర్రాక్ అనిపిస్తుంది. భైరవం 3 అక్షరాలు, ముగ్గురు హీరోలు దద్దరలో చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. భైరవం నాకైతే యావరేజ్ అనిపించింది అన్న. సో అంటే ముగ్గురు మధ్యన ఉన్న బాండింగ్ కానీ ఎమోషన్ కానీ ప్రాపర్గా డైరెక్టర్ క్యారీ చేయలేకపోయారు అనిపించింది. ముగ్గురిని హ్యాండిల్ చేసిన విధానం బాగుంది, బట్ ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు సినిమాలో. అన్వాంటెడ్ కామెడీ లాగా అనిపించింది. ఆ హై ఇచ్చే సీన్స్లో కొంత కామెడీ డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది. అండ్ ముగ్గురు స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. సాయి శ్రీనివాస్ గారు కానీ ఆయన నుంచి నెవర్ ఎక్స్పెక్టెడ్ యాక్టింగ్ సీక్వెన్సెస్ అనమాట. యాక్షన్ కూడా ఎరగేసారు ఆయన సాయి శ్రీనివాస్ గారు. అండ్ మనోజ్ గారు యాక్టింగ్ అసలు ఆయన పేరు పెట్టకల్లా నెక్స్ట్ లెవెల్. ఆయనకి డామినేటింగ్ క్యారెక్టర్ అనిపించింది ఎక్కువసేపు. అండ్ నారా రోహిత్ గారు ఉన్నంతసేపు కూడా ఆయన పెర్ఫార్మెన్స్ స్పీక్స్. పెర్ఫార్మెన్స్ వైజ్ ఎలాంటి ప్రాబ్లం లేదు, యాక్షన్ సీక్వెన్సెస్ అదిరిపోయాయి. బట్ సినిమాలో ఏంటంటే స్క్రీన్ ప్లే వీక్ ఉంది అండ్ ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు. ముగ్గురు మధ్యన ఉన్న బాండింగ్ అండ్ ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు. దానివల్ల నాకైతే సినిమా యావరేజ్ అనిపించింది. లేదా అదర్ దాన్ దట్ ఆ స్క్రీన్ ప్లేని ఇంకొంచెం పగడబందీగా రాసుకుని ఉంటే నెక్స్ట్ లెవెల్ సినిమా అయ్యేది. ఇది ఉన్న యాక్షన్ కానీ అది ఏదన్నా వెన్నెల కిషోర్ గారి పాత్ర మైనస్. అంటే ఆ కామెడీ అక్కర్లేదు, ఆ టైంలో ఆ సిచ్యువేషన్కి ఆ కామెడీ సీక్వెన్స్ అక్కర్లేదు. ఏదో పెట్టాలని పెట్టినట్టు అనిపించింది. కొన్ని కామెడీ మనకు అక్కర్ లేకుండా సినిమాలు అడ్డొస్తూ ఉంటాయి కదా, అలాంటి కామెడీ. వెన్నెల కిషోర్ గారు ఉన్నారంటే అది వేరే లెవెల్లో ఉండాలి. ఇప్పుడు సింగిల్ ఉంది చూడండి, అలా ఉన్నదానికి ఆయన కామెడీ వర్క్ అవుతుంది తప్ప ఇలాంటి సినిమాలు, హై ఇచ్చే సినిమాలు, ఇలాంటి వాటిలో కొంత కామెడీని అవాయిడ్ చేస్తే బెటర్ అని నాకు అనిపిస్తుంది. లేదు ఉండాలి. ఆ వైలెన్స్ లేకపోతే అలా ఎన్ని సినిమాలు ఎంతకంటే వైలెన్స్ ఉన్నో చూసాం ఇదంతా. సో అవన్నీ ప్రాబ్లం లేదు. ఎమోషన్, స్క్రీన్ ప్లే ఈ రెండు వీక్ ఉన్నాయి. ఈ రెండు కనుక ప్రాపర్గా కనెక్ట్ అయ్యంటే సినిమా నెక్స్ట్ లెవెల్ అన్న. అవేం లేవన్నా, ఏం లేదు, అసలు పట్టించుకునేదే లేదు.